గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదా రంగనాథాయ నమః. గోదాదేవి తన స్నేహితురాండ్రో కలిసి రంగనాథుని మేలుకొలుపు 4వ పాసురమును తెలుగు భాష అనువాదంతో పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో గోదాదేవి భావాలే గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు. ఆ పద్యం ఇదిగో. రా పూర్ణచంద్రిక, రా గౌతమీ గంగ, రమ్ము భగీరథ రాజతనయ, రా సుధాజల రాశి, రా మేఘమాలిక, రమ్ము చింతామణి, రమ్ము సురభి, రా మనోహరిణి, రా సర్వమంగళ, రా భారతీదేవి, రా ధరిత్రి, రా శ్రీ మహాలక్ష్మి, రా మందమారుతి, రమ్ము మందాకిని, రా శుభాంగి అని బాలకృష్ణుడు వారు గోవులను పిలిచారు అని భాగవతంలో పోతన వారు రాశారు. ఇప్పుడు గోదాదేవి ప్రార్థించిన 4వ పాసురంను తెలుగు అనువాదంలో. ఓ మేఘాధిపతి, నీ శక్తిని దాచుకోవద్దు. సముద్ర జలాన్ని తాకి సర్వేశ్వరుడైన శ్యామసుందరునిలాగా నల్లగా మారి ఆకాశానికి వెళ్ళి బల సౌందర్యాలతో ప్రకాశించే భుజాలు గల పద్మనాభుని కుడి చేతి చక్రంలాగా మెరుస్తూ, అతని ఎడమ చేతి శంఖం వలె ఉరుముతూ, అతని ధనస్సు నుండి రావణ వధ కాలాన వెలువడిన బాణవర్షం వలె లోక సుభిక్షం కోసం జలాలను అర్పించు. ఆ జలాలలో మేము మార్గళి స్నానం ఆచరించి సంతోషపడతాం. ఇదే కదా మన వ్రతం అని గోదాదేవి తన స్నేహితురాండ్రతో కలిసి రంగనాథుని మేలుకొలిపింది. విష్ణు చిత్తు తనూజాయే గోదాయే నమః. గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ